మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఏపీలో టీడీపీ కూటమి భారీ మెజార్టీ సాధించింది 153 సీట్లతో ఈరోజు అది అసెంబ్లీకి వెళ్ళబోతుంది. చంద్రబాబు చెప్పినట్లుగానే మళ్ళీ సీఎం అసెంబ్లీకి వస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లాలో 12 సీట్లు కైవసం చేసుకున్నటువంటి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు టీడీపీ విజయాన్ని ఎలా చూడాలి? అందరికీ నమస్కారం. ప్రజలపై నమ్మకం, తనకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు నాయుడు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచే అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసి బయటకు వచ్చాడు. ఆ రోజే మా అందరికి నమ్మకం చంద్రబాబు నాయకత్వం పైన, ఆ రోజే నమ్మకం మాకు ఈ ప్రజల పైన, ఆ రోజే నమ్మకం ఈ ఆంధ్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారని చెప్పి. అయితే భారీ తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్కడంటే, మచ్చలేని మహానాయకుడైనటువంటి చంద్రబాబు గారిని అన్యాయమైనటువంటి కేసులో జైలు పంపించాడు. అదే రోజే రాజకీయ భూస్థాపితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏం ముఖం పెట్టుకుంటావయ్యా? లండన్ పోయేటప్పుడు ఏం చెప్పినావు? 151 సీట్లకు పైనే వస్తాయి, భారతదేశం అంతా మనల్నే చూస్తారు, ఈ ఆరా గీరా ఇవన్నీ చెప్తే మీ వాళ్ళంతా బెట్టింగ్లు కట్టుకొని ఈరోజు సూసైడ్కి దండి మంది ఉన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. నేను చెప్పిన అదే రోజు ఆర్టీవీకి, జగన్మోహన్ రెడ్డి చెప్పినది నిజమే, భారతదేశం అంతా చూస్తారు, ఆయనకి ఇంత దరిద్రమైన రిజల్ట్ నేను చెప్తే ఎవరు నమ్మలే. ఇదే ఆర్టీవీకి నేను చెప్పిన ఆ రోజు, ఇంత దరిద్రమైన రిజల్ట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని భారతదేశం అంతా చూస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకు రాజశేఖర రెడ్డికి ఇంత ఇటువంటి వాడు పుట్టినాడని చెప్పి చూస్తూ ఉన్నారు. 151 రోజు ఎట్లా చూసినారో ఇప్పుడు అంతకంటే ఘోరంగా భారతదేశం చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కరెక్టే చెప్పినాడు. అంటే కర్నూలు జిల్లాలో ఎప్పుడు వైసీపీకి బెల్ట్గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో 12 సీట్లు సాధించారు. మీ యొక్క వ్యూహం యొక్క ఉన్నటువంటి అంచనాలు ఏంటి? మీ వ్యూహం ఎలా చేస్తారు? మేము రాజకీయాలు వ్యూహం పన్నిన దాంట్లో కానీ, చంద్రబాబు గారి యొక్క కష్టం, లోకేష్ బాబు గారి రెక్కల కష్టం మీదే ఈరోజు మేము వచ్చాం. వాళ్ళు చెప్పినటువంటి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర గారు కావచ్చు, ప్రభాకర్ చౌదరి గారు కావచ్చు, కిలారి రాజేష్ గారు కావచ్చు, లేక డాక్టర్ గురురాజు గారు కావచ్చు, వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహకారాలతో ఈరోజు వ్యూహం రచించి ఈ జిల్లాని ఇట్లా ఈ పద్ధతిలో గెలవడం జరిగింది. జిల్లాలకు ఫీల్డ్ షిప్ చేసి ఈరోజు సైకిల్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా చూడమంటారు? ప్రజలు మా పైన బాధ్యత ఎక్కువ పెట్టారు. ప్రజలు ఎక్కువ ఇవ్వడం కాదు, మాకు బరువు పెట్టారు. మా కార్యకర్తలకి, నాయకులను నేను తెలియజేసేది ఒక్కటే, మనకు బరువు పెరిగింది. ఈ యొక్క ఇచ్చిన విజయాన్ని మనం ఆస్వాదిస్తూ, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ, మనం క్రమశిక్షణ కలిగిన పార్టీ, గొడవలకు కానీ ఇవన్నిటికి తావివ్వకుండా ప్రజా సంక్షేమానికి, 6 ప్యాక్కి, చంద్రబాబు యొక్క పరువు ప్రతిష్టలకి, తెలుగుదేశం పార్టీ యొక్క పరువు ప్రతిష్ట భంగం కలగకుండా కార్యకర్తలు ప్రవర్తించాలని కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అంటే మీడియా దాదాపు నిజాలు మర్చి అబద్ధాలను ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మన చూసాం. అయితే ఈ రిజల్ట్ ఫలితాల మీద ఆర్టీవీ యొక్క స్టడీ రిపోర్ట్స్ ఎస్, ఆర్టీవీ ఇంచుమించు దగ్గరగానే చెప్పింది, కానీ ఆర్టీవీ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఇచ్చింది. ఆర్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఆర్టీవీ వాళ్ళకి చాలా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫైనల్ గా ఈ జిల్లా ప్రజల ఉద్దేశించి మీరు ఏం చెప్పాలి? కర్నూలు జిల్లా ప్రజలకు మేమిచ్చిన వాగ్దానం 6 ప్యాక్తో పాటు తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, మంచి పరిశ్రమలు ఈ కర్నూలు జిల్లాకు తీసుకొచ్చే దాంట్లో భాగంగా చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానం, రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తా ఉన్నా. సాగునీటికి సంబంధించిన గుండ్రేవలైతేనే మీకు కొన్ని ప్రాజెక్టులు ఖచ్చితంగా చేసుకుంటే తప్ప కర్నూలు జిల్లాకి మార్గం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మేము ఖచ్చితంగా అన్ని విధాలుగా ఫైట్ చేసి మన ప్రాజెక్టులు తీసుకొని వస్తామని తెలియజేస్తాం.
కర్నూలు జిల్లా నుంచి 12 సీట్లు ఇచ్చాం, తప్పనిసరిగా మన కర్నూలు కావాల్సినటువంటి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తాం, అభివృద్ధి బాటలో నడిపిస్తామంటున్నారు తిక్కారెడ్డి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.